హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నవారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనము కమ్మగా ఉండే కొబ్బరి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. నూనె కూడా ఎక్కువ పట్టదు. ఒకే ఒక స్పూన్ నూనెతో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని అయితే మనము అన్నంలోకి తినొచ్చు, అలాగే టిఫిన్స్ లో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది టిఫిన్స్ లో కూడా. ముందుగా అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి. అలాగే ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకొని తొడాలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనము ఒలిచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకొని వేపుకోవాలి. వీటిని మాడిపోకుండా దూరగా వేపుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి ఈజీ వంటలు చూపిస్తూ ఉంటాము. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనము ఎలాంటి రోటి పచ్చడి దంచుకున్నా కానీ అన్నం అయితే మాత్రం అప్పటికప్పుడు వండుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకు ఎలాగో ఇక్కడ కొబ్బరి తరుక్కోవడానికి అలాగే పచ్చడి దంచుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అమ్మ అయితే ఎసురు పెట్టేసింది అన్నానికి. అన్నం ఉడికే లోపల మనకి పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మనము కొబ్బరి ఒక్క చిప్పే తీసుకున్నామండి. చాలా పెద్దగా ఉంది. చిన్నదైతే టెంకాయ మొత్తం తీసుకోవచ్చు. ముందుగా అయితే రోట్లో మనం నానబెట్టుకున్న చింతపండు, కల్లుప్పు వేసుకొని రుబ్బుకోవాలి. ఉప్పు, చింతపండు మెదిగిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని రుబ్బుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ రోటి పచ్చడి బాగా నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి. అమ్మకైతే మాత్రం ఏ కూరన్నా కానీ ఏదో ఒక పచ్చడి అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అమ్మ అయితే మాత్రం పచ్చళ్ళు కూడా చాలా ఓపికగా చాలా బాగా చేస్తుందండి. రుబ్బుతుంటే మిరపకాయలు అయితే మెదగట్లేదు, అందుకే అమ్మ అయితే ఇక్కడ రోకలి బండితో దంచుతుంది. ఈ ఎండుమిరపకాయలు బాగా మెదిగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని దంచుకోవాలి. ఇది దంచుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ ఓపికగా దంచుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రము. మిక్సీలో వేసుకునే వాళ్ళైతే మాత్రం ముందు చింతపండు, ఉప్పు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం మెదిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోవాలి. మనమైతే కొబ్బరి కొంచెం మెదిగిన తర్వాత ఇలా మళ్ళీ రుబ్బు రోలుతో రుబ్బుకుంటున్నామండి. ఇలా రుబ్బు రోలుతో రుబ్బుకున్నామంటే పచ్చడి బాగా మెదుగుతుంది, చాలా బాగుంటుంది. ఈ లోపల మనకి ఎసురు అయితే తెరిలిపోయింది. అమ్మ అయితే బియ్యం ఎసురులో పోసేసింది. ఇలా పచ్చడి మనకి కొంచెం బాగా మెదిగిపోయిన తర్వాత దీంట్లో మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని రుబ్బుకోవాలండి. ఏ రోటి పచ్చడి దంచుకున్నా టేస్ట్ ఉండాలంటే మాత్రం ఉల్లిపాయ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనండి. ఉల్లిపాయ వల్లే సగం టేస్ట్ వస్తుంది పచ్చడికి. చూసారు కదా, మనకి పచ్చడి అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. ఈ రకంగా రుబ్బుకున్న తర్వాత మనము పచ్చడిని వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చండి. చూసారు కదా, మనం వేసుకున్నది అయితే అరచిప్ప కొబ్బరిను ఎంత పచ్చడి వచ్చిందో. కొబ్బరి పచ్చడి బాగా ఒదుగుద్దండి మిగతా పచ్చళ్ళ కంటే. ఈ పచ్చడికి అయితే మనము తిరగమాత కూడా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగే తినేయచ్చు, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోనూ బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకి దోశలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మిగతా పచ్చళ్ళ కంటే ఈ కొబ్బరి పచ్చడి మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. మనకైతే పచ్చడి రెడీ అయిపోయే లోపల అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం కూడా వాచ్ చేసుకోవడమే ఇంకా.
వేడి వేడి అన్నాన్ని ఇలా అరిటాకులో వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, అంత బాగుంటుంది. కొబ్బరి పచ్చడిలోకి నెయ్యి వేసుకున్నా బాగుంటుందండి, నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వంటలు వస్తూ ఉంటాయి. మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన వంటల్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము. అప్పటి వరకు బాయ్.